భజనల చోటి పాటలతోటి. ఇంకా కొత్త కల్చర్ ఏమొచ్చిందంటే డీజేలు పెట్టుకుంటున్నారు. జాగరణ ప్రధానం, అది పట్టుకుంటున్నారు, పర్వాలేదు. ఏవో దైవ సంబంధమైనవి పడితే పర్వాలేదు. ఏ పాటలు పడితే అది బీట్ ఉన్న పాటలన్నీ పెట్టుకొని చేస్తే ఆ దాంట్లో పూర్వం నృత్యం చేసేవాళ్ళు, అది భక్తితోటి చేసేవారు, ఆనందంతో చేసేవారు. ఇక్కడ మొత్తం డాన్స్ చేయడమే ప్రధానంగా పెట్టుకుని కోలాటాల కర్రలతోటి డీజేలు పెట్టుకుని జాగరణ ఉంటే ఇది జాగరణ కాదు. జాగరణ అంటే పగలల్లా ఉపవాసం ఉండి శివభక్తితోటి, శివుడి పాటలతోటి, భజనలతోటి, కీర్తనలతోటి, లేకపోతే మంచి హరికథలు పెట్టించుకుని అది వినడం ద్వారా కూడా చేయచ్చు. అంతేకాని పురాణాలు వినడం ద్వారా చెయ్యాలి కాదు. అంటే ఇవాళ కొన్ని ఛానల్స్ వాళ్ళు శివ సంబంధమైన సినిమాలు వేస్తున్నారు, అవి కూడా చూసి కూడా అలాంటివి చేస్తారు. వీటితోటి అంటే శివుడి మీద భక్తితోటి శివతత్వం నిండిపోయి ఉండాలి మనసా వాచ కర్మణ. అలాగా ఆ భక్తి ప్రపత్తులతోటి సాయంత్రం పొద్దున్న వరకు ఉండి, కొంతమంది 5 దాకా ఉండి 5 పడుకుంటారు. ఇది ఫలితాన్ని ఇచ్చేది కాదు. ఎప్పుడు నిద్రపోవాలంటే ఉదయం 5:30 సూర్యోదయం వరకు ఈ జాగరణ చేసి, అప్పుడు స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టుకుని శివుడికి పూజ చేసి, భోజనం అయినాక పడుకోవటం కూడా కాదు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు పడుకున్నావో అప్పుడు జాగరణ చేయాలి, ఫలితం ఉంటుంది.